ఇక మనం 7 కిలోమీటర్ల పదయాత్రలోనే ఎంతమంది వచ్చినారనేది ఈరోజు మనకు పూర్ణంగా కనపడుతుంది. ఇక 140 కిలోమీటర్లు తిరిగినప్పుడు కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడికి వెళ్ళి ఒకరిలో ఒకరికి అవగాహన లేక, ఎస్టీ గురించి అవగాహన లేక ఒకరు కొన్ని మనస్పతులు ఇక్కడ పులిసిన వర్గం వాళ్ళకు వర్గం అనుకుంటాము, వీళ్ళకు వర్గం అనుకుంటే నాలుగు వర్గం అనుకుంటాం. మనమంతా కలిసి ఒక వర్గం అనే రోజు చిన్నప్పుడు ఖచ్చితంగా అది ఎస్టీ ఆటోమేటిక్ వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొన్ననే మా పొన్నాల మండలంలో కూడా గ్రామ కమిటీ ఏర్పాటు కొరకు బ్యానర్ రిలీజ్ చేసినాం. ఎందుకు తెలిసే ఉంటుంది. మా మండలంలో అయితే దాదాపుగా అందరూ చైతన్యవంతులుగా ఉన్నారు. మా నియోజకవర్గం కూడా మన అనంతపురం జిల్లాలోనే నెంబర్ 1 గా వాల్మీకి కమిటీల్లో కానీ ఐకమత్యంలో కానీ తీర్చిదిద్దగలిగినాము. అలాగే మీ సత్యసాయి జిల్లాలో కూడా అధ్యక్షులు వాళ్ళు కూడా పల్లెల్లో తిరిగి గ్రామాల్లో ఉన్నటువంటి మన వాల్మీకి సోదరులందరినీ చైతన్యవంతులు చేస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఇది మనం ఏదో అక్కడ పోయి ఎమ్మెల్యేలో ముట్టడి వచ్చేది కాదనేది, ఇది జరిగే పని కాదు. తెలంగాణ కావాలంటే వాళ్ళు ఏం చేసింది, ఇది పది సంఘాల్లో కావాలి ఏం చేసింది, రైల్లో తగిలి పెట్టిన సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆస్తులను తగిలి పెట్టలేదు. మనం చేయగలిగినామా? కనీసం పక్కింటి వాళ్ళపై అడ్డుపులు కూడా వేయలేదు మనం. ఇది మన పెద్దలు ఉన్నారు, జగ్గ శ్రీనివాస గారు ఉన్నారు, అన్న మురళీ అన్న గారు ఉన్నారు, మన టీంలో లాయర్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు మనల్ని ఏ విధంగా కాపాడుకుంటున్నారో వాళ్ళు తెలుసు. మినిమం బేసిక్ మనం చేయలేదు కదా అంటున్నా. వాళ్ళు